ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి మాలల సంక్షేమం అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ సంఘం సభ్యులతో కలిసి 4 రోడ్ల కూడలి వరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కోసం అన్నదమ్ముల వలె ఉంటున్న మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మాలలకు ఎంత నష్టం జరుగుతుందో అంతే నష్టం మాదిగలకు కూడా జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కుల వివక్ష ఉందన్న సంగతిని గుర్తు చేశారు. ముందు కుల వివక్ష నిర్మూలించి తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలని వారు మందకృష్ణ మాదిగను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తీర్చడం చేతగాక ప్రజలు వాటి గురించి చర్చించుకోకూడదన్న ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నాగెళ్ల కరుణాకర్, సంఘం రాష్ట్ర సెక్రటరీ పల్లోల ఓబులేసు, ట్రెజరర్ గుర్రం సామిల్, పసుల వెంకటేష్, నేగల యేసు, నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు పోల సుజాత మరియు 6 మండలాల సభ్యులు పాల్గొన్నారు. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ వర్గీకరణ చేస్తే మాలలందరూ మేము కలిసికట్టుగా రోడ్డు నుంచి తెచ్చి పెద్ద పెద్ద ధర్నాలు చేస్తామని వారికి విన్నపించుకుంటున్నాం. దయచేసి వారు చేస్తున్నటువంటి ఈ వర్గీకరణను ఆపి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. మహిళా నాయకురాలు మాట్లాడుతున్నారు. మేము వచ్చేసి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడుతున్నాము. కానీ ఇంతవరకు ఏం జరిగిందో ఎలాగైందో కానీ ఇప్పుడు మమ్మల్ని మాత్రం సంఘాల నుంచి విడదీయడము చాలా బాధాకరంగా ఉన్నది. మమ్మల్ని మానవులను దృష్టిలో ఉంచుకొని వర్గీకరణ చేయకూడదని అనుకుంటున్నాము. ఈ వర్గీకరణ ఒక విషయము సంఘాలను ఆలోచించి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇక మీదట ఇలాంటివి ఏదైనా ఉంటే ఇక సంఘాలను మాలలను ఆలోచించి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వర్గీకరణను ఆపి ముందుకు పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎత్తుకోవాలని కూరగాయలు కానీ ఇన్ని ఎస్సీ విధించుకోవాలని చెప్పి చాలా అభ్యర్థిస్తున్నాము, చాలా దిగుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా దిగుతున్నాము, చేయకూడదు, తాగకూడదు అని నా నిరసన.